Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మీకు గుర్తున్నట్టయితే లాస్ట్ వీక్ ప్రొడ్యూసర్స్ వర్సెస్ ఎగ్జిబిటర్స్ ఇష్యూ అయినప్పుడు మనం ఒక వీడియో చేసి చాలా పాయింట్స్ గురించి డీటెయిల్గా మాట్లాడుకున్నాం. అయితే ఆ వీడియోకి కంటిన్యూషన్ ఉంది అని, ఇంకా సీరియస్ టాపిక్స్ గురించి మాట్లాడాలి అని చెప్పాను కదా, అది ఈ వీడియోనే. ఒకవేళ ముందు వీడియో మిస్ అయ్యి ఉంటే లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, మిస్ అవ్వకుండా చూసేయండి. యాక్చువల్లీ ఈ వీడియో వెంటనే అప్లోడ్ చేయాలనుకున్నాం, కాకపోతే పెద్ద ట్రైలర్ అండ్ డ్రాగన్ గ్లిమ్స్ ఇలా చాలా వీడియోస్ ఉండడం వల్ల కాస్త బిజీ అవ్వడం వల్ల కొంచెం డిలే అయింది. కానీ విషయం ఏంటంటే మనం చేసిన వీడియో అప్లోడ్ అయ్యేసరికి ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఒక డీప్ డిస్కషన్ అయిన తర్వాత రాబోయే ఒక 17 మూవీస్ని మినహాయించి ఇంకా ప్రతి మూవీకి పర్సంటేజ్ షేర్ పద్ధతిలో కొనసాగిద్దామని చెప్పారు. ఆ 17 మూవీస్ లిస్ట్ ఇక్కడ డిస్ప్లే చేస్తాను, ఒక్కసారి పాజ్ చేసి చూడండి. ట్విస్ట్ ఏంటంటే ఇందులో 4 మూవీస్ షూటింగ్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, కానీ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ మాత్రం స్టార్ట్ అయ్యాయి. దానివల్ల ఆ మూవీస్ని కూడా లిస్ట్లోకి యాడ్ చేశారు. ఇది పక్కన పెడితే మొత్తం ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఆంధ్రాలో ఆల్మోస్ట్ హైక్స్ని ఓకే చేసేశారు, ఇంకా తెలంగాణనే బ్యాలెన్స్ అని అనుకునే లోపు మళ్ళీ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఓనర్స్ గొంతెత్తి పెద్ద మూవీ రిలీజ్ విషయంలో అడ్డుపడుతున్నారు. రీజన్ ఏషియన్ సునీల్ గారు తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ప్రెసిడెంట్ పదవికి రిజైన్ చేయడం. అంతే, మళ్ళీ ఎగ్జిబిటర్స్ అంతా కలిసి మాకు పెద్ద మూవీ నుంచే పర్సంటేజ్ షేర్ కావాలి అని పట్టుబట్టుకొని కూర్చున్నారు. అలా అయితేనే టికెట్ హైక్స్కి ఒప్పుకుంటాం, లేదా అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు అని క్లియర్గా చెప్పేశారు. మరి ఈ వీడియో వచ్చేసరికి ఏమైనా సాల్వ్ అవుతుందో లేదో అనేది చూడాలి, ఎందుకంటే ప్రీవియస్గా కూడా ఇష్యూ సాల్వ్ అయిపోయింది అన్నట్టుగానే అయింది, మళ్ళీ ఇష్యూ మొదలైంది. సరే, ఇది ఇంకా పక్కన పెడితే ఇప్పుడు ఈ హైక్స్ గురించి మనం కొన్ని సీరియస్ పాయింట్స్ డిస్కస్ చేసుకోవాలి. చాప్టర్ 1 ప్రాబ్లం విత్ టికెట్ హైక్స్. ఒక పక్క మీకు గుర్తున్నట్టయితే మొన్న ఎగ్జిబిటర్స్ ఇష్యూ అయినప్పుడు జనం టికెట్ హైక్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అని చెప్పారు. మళ్ళీ పర్సంటేజ్ షేర్ ఒప్పుకుంటేనే హైక్స్కి మేము ఒప్పుకుంటామని అన్నారు. నాకు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు మీకు పర్సంటేజ్ షేర్ వల్ల ప్రాఫిట్ ఉంటుంది కాబట్టి మీకు టికెట్ హైక్స్ ఉన్నా ప్రాబ్లం లేదన్నమాట. అంటే అప్పుడు మాత్రం జనం హైక్స్ వల్ల ఇబ్బంది పడటం లేదా? మీకు బెనిఫిషియల్గా లేకపోతే జనం హైక్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు అని గుర్తొస్తుంది. అదే బెనిఫిట్ అయితే మాత్రం జనం అసలు హైక్స్ గురించి ఏమనుకుంటున్నారో కూడా మీకు అవసరం లేదా? బాగుంది సార్, సూపర్, అంతే. ఇంకా ప్రొడ్యూసర్స్ జనానికి హైక్స్ వల్ల అసలు ప్రాబ్లం లేదు అని చెప్తున్నారు. మేము చెప్పామా సార్ మాకు హైక్స్ పెద్ద ఇష్యూ కాదని? మీ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్లో ఉండే వాళ్ళని అడగడం కాకుండా గ్రౌండ్ రియాలిటీ ఏంటో తెలుసుకొని మాట్లాడండి. ఇక్కడ మ్యాక్సిమం ఆఫ్ ది ఆడియన్స్ టికెట్ హైక్స్ని అపోజ్ చేస్తున్నారు. అసలు బడ్జెట్తో సంబంధం లేకుండా ఏ సినిమాకి పెడితే ఆ సినిమాకి హైక్లు ఇచ్చేస్తున్నారు. మరి కామెడీ ఏంటంటే డబ్బింగ్ మూవీస్ కూడా హైక్లు ఇస్తున్నారు. మొన్న రిలీజ్ అయిన కూలీ మూవీ తెలుగు టికెట్ కంటే తమిళ్ ప్రైజే తక్కువ, ఎందుకంటే హైక్లు అలా ఇచ్చారు. నాకు నిజంగా ఎలా ఉంది అంటే ప్రతి ఈవెంట్లో ఒక మాటని పాటలా పాడతారు. ఏంటో చెప్పనా, తెలుగు ఆడియన్స్ చాలా మంచోళ్ళండి, అందరి సినిమాల్ని చాలా ఈక్వల్గా ఆదరిస్తారు, అభిమానిస్తారు, ఎగబడి చూస్తారు అని అంటారు. ఈ మాట విన్న ప్రతిసారి నాకు ఎలా అనిపిస్తుందంటే మీ అంత జోక్స్ వేసే వాళ్ళు ఎవరూ లేరు, ఎందుకంటే ఇంతంత హైక్స్ పెట్టినా సరే పచ్చిగా చెప్పలేకపోతున్నా ఏమీ లేకుండా థియేటర్స్కి వస్తున్నారు అన్నట్టుంది. ఎంటర్టైన్మెంట్ అనేది ఎప్పుడూ చీపెస్ట్ ఫామ్లోనే ఉండాలి, కానీ ఇప్పుడు మీరు దాన్ని ఈజీగా ఒక లగ్జరీ ఫామ్లోకి మార్చేస్తున్నారు. ఇప్పుడు కొన్ని స్టేట్స్ తీసుకొని మాట్లాడాలి అనుకుంటున్నా, ఒకప్పుడు అంటే ముఖ్యంగా కోవిడ్కి ముందు ఫ్యామిలీ మొత్తం బయటికి వెళ్తే సినిమా చూడటం అనేది టాప్ మోస్ట్ ప్రయారిటీగా ఉండేది. డే మొత్తం ఎంత తిరిగినా ఎక్కడికి వెళ్ళినా ఒక 3 hours సినిమాకి వెళ్ళటం కామన్ ప్రయారిటీగా పెట్టుకునేవారు. అండ్ ఇంతే కాదు, స్నాక్స్తో కలిపి ఒక 300 నుంచి 500 వరకు మ్యాక్స్ అయ్యేది, సరిపోయేది. రూరల్ ఏరియాస్లో అంటే 300 కంటే ఎక్కువ అయ్యేది కాదు. మ్యాక్సిమం నాకు గుర్తున్నంత వరకు ఇదే మ్యాటర్. ఈజీగా నెలకు ఒక సినిమాకి వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. కానీ ఇప్పుడు సినిమాకి వెళ్ళటం అనేది లాస్ట్ ప్రయారిటీ అని నేను చెప్పను, కానీ వెనకపడింది అని అయితే చెప్తా. ఎందుకంటే హైక్ లేని మూవీస్కి వెళ్తేనే స్నాక్స్తో కలిపి 1500 ఖర్చు అవుతుంది ఒక ఫ్యామిలీకి. అదే హైక్ ఉన్న మూవీస్కి వెళ్తే 3000 ఈజీగా జోబులోంచి ఎగిరిపోద్ది. టికెట్ రేటు, స్నాక్స్ రేటు విచ్చలవిడిగా పెంచేశారు. ఇదంతా కాదన్నట్టు ప్రీమియర్స్ అనే పేరుతో టికెట్కి 1000 రూపాయలు పెట్టి మరీ ముందు రోజు సినిమా వేస్తున్నారు. కావాలంటే మీరే ఒకసారి గూగుల్లో చెక్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో 2017-18 ఇయర్ స్టాట్స్ తీసుకుంటే ఒక మనిషి రోజుకి యావరేజ్గా 400 to 450 రూపీస్ సంపాదించేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంకి సినిమా రేట్స్ కూడా ఇవన్నీ కంపేర్ చేసి చూడండి, పెద్ద ఇష్యూనే లేదు. అందుకే సినిమాకి వెళ్ళడం అనేది టాప్లో ఉండేది. కానీ 2025లో వచ్చేసరికి యావరేజ్గా 600 నుంచి 750 రూపాయలు సంపాదిస్తున్నాడు ఒక మనిషి. కానీ టికెట్ హైక్స్ చూసుకుంటే ఎలా ఉన్నాయి? ఈవెన్ తెలంగాణ స్టాట్స్ కూడా దగ్గర దగ్గర సిమిలర్గానే ఉన్నాయి.
జనాల ఆదాయంలో మార్పు తక్కువ ఉంది కానీ వాళ్ళు చూసే సినిమా ఖర్చుల సంఖ్య మాత్రం విపరీతంగా పెరిగిపోయింది. ఇంకా ఇప్పుడు కూడా సినిమా ఇస్ అ చీపెస్ట్ ఫార్మ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అని అంటే ఒకసారి గ్రౌండ్లోకి వచ్చి జనాల్ని పర్సనల్గా క్వశ్చన్ చేయండి అయ్యా, వాళ్ళే చెప్తారు. మీకు గుర్తున్నట్టయితే ఇమీడియట్గా కోవిడ్ తర్వాత అంటే 2021లో అనుకుంటా టికెట్ రేట్స్ మీద గవర్నమెంట్ రిస్ట్రిక్షన్ తీసుకొని వచ్చింది ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు అపోజ్ చేసాం. ఎందుకు మరి 5 రూపాయలకి 20 రూపాయలకి టికెట్ రేట్స్ పెడితే థియేటర్స్ రన్ చేయడం కష్టం కదా అని. అలా అని అప్పుడు సపోర్ట్ చేసామంటే హైక్స్ ఎంత పడితే అంత మాకు ఓకే కాదని కాదు గురుగారు, రీజనబుల్గా ఉండాలని. ఇక్కడ మళ్ళీ ఇంకొక మ్యాటర్ గురించి చెప్పాలి. పెద్ద పెద్ద స్టార్ మూవీస్కి బడ్జెట్ 200 కోట్లు 300 కోట్లు పెడుతున్నారని హైక్స్ ఇచ్చారంటే ఒక అర్థం ఉంది. కానీ పట్టుమని 100 కాదు కదా, 50 కోట్లు కూడా బడ్జెట్ లేని మూవీస్కి హైక్స్. అసలు కొన్ని మూవీస్కి అయితే నిజంగానే అంత ఖర్చు చేశారా అని కూడా డౌట్ వస్తుంది మనకి. వాళ్ళేమో ఎక్కువ నంబర్లో బడ్జెట్ చెప్పి హైక్స్ తీసుకుంటున్నారు. ఇంకొంతమంది ఉంటారు వాళ్ళేమో తీసేది రెగ్యులర్ నార్మల్ ఫ్యామిలీ డ్రామాలు, కమర్షియల్ సినిమాలు, కానీ ఏదో పెద్ద కొత్త టెక్నాలజీ వాడేసామని చెప్పి హైకులు తీసుకుంటున్నారు. మొన్న సంక్రాంతికి వచ్చిన ఒక పెద్ద స్టార్ మూవీ బడ్జెట్ 28 నుంచి 30 కోట్లు అంతే, కానీ 100 రూపాయల పైన హైకులు అండ్ ప్రీమియర్ షోకి అని చెప్పి 500 రూపాయల టికెట్ హైక్స్ అన్నారు. నేను చెప్పేది ఇంకే మూవీయో కాదు, చిరంజీవి గారి శంకర్ ప్రసాద్ మూవీ గురించి. అసలు హైకులు ఇవ్వాల్సినంత బడ్జెట్ ఏమీ పెట్టలేదు, పోనీ మూవీలో ఏమైనా అంత గొప్ప టెక్నాలజీ కూడా వాడలేదు, కానీ హైక్స్ ఇచ్చారు. అనగనగా ఒక రాజు, మ్యాట్ స్క్వేర్ మూవీస్ బడ్జెట్ కనీసం 50 కోట్లు కూడా ఉండదు, కానీ వాటికి కూడా హైక్స్ ఇచ్చారు. ఇలా లిస్ట్ వేస్తే ఇంకా చాలానే మూవీస్ ఉన్నాయి. ఇప్పుడు చాప్టర్ నెంబర్ 2 ఓటీటీకి బానిసలు. టీఎఫ్ఐ బానిసలు ఇంకా చాలా నయం ఈ ఓటీటీ బానిసల కంటే. ఓటీటీ బానిసలు ఏంటి అని అనుకుంటున్నారా? ఇంకెవరు, మన ప్రొడ్యూసర్స్. ఒకప్పుడు థియేటర్ రెవెన్యూనే నమ్ముకున్నారు ఈ ప్రొడ్యూసర్స్, ఇప్పుడు ఓటీటీ డీల్స్ని నమ్ముకొని ఉన్నారన్నమాట. వాళ్ళు అనుకున్న రేట్స్ వస్తే కానీ సినిమా థియేటర్లో రిలీజ్ చెయ్యము అని కూర్చున్నారు. ఇప్పటికీ రిలీజ్ అవ్వకుండా డిలే అవుతున్న చాలా మూవీస్కి ఇదే రీజన్. ఈ రీజన్ వల్ల ఆగిపోయాయి. ఈ ఓటీటీ చేస్తున్న కుట్రల గురించి ప్రొడ్యూసర్స్కి బాగా తెలుసు, కానీ ఎలాగోలా ఎంతో కొంత సేవ్ అవుతున్నా అని ఓటీటీ మీద బాగా డిపెండ్ అయిపోయారన్నమాట. ఓటీటీ వల్ల వస్తున్న ఇష్యూస్ మీద మనం చాలానే వీడియోస్ చేసాం. మొత్తం కలిపి ఒక ప్లేలిస్ట్లో పెట్టి లింక్ డిస్క్రిప్షన్ అండ్ ఎండ్ కార్డ్స్లో పెడతా, చూసేయండి. ఓటీటీ ఇచ్చిన ధీమాకి ఎంత పడితే అంత బడ్జెట్ పెట్టి హాఫ్ బేక్డ్ మూవీస్ అన్నీ మనం మొఖాన కొడుతున్నారు. అయినా మెయిన్ ప్రొడ్యూసర్స్ మారాలి, ముఖ్యంగా కొన్ని విషయాల్లో. చాప్టర్ 3 టైమ్ టు రియలైజ్. ప్రొడ్యూసర్స్ కొన్ని విషయాల్లో మారాలి, ముఖ్యంగా బడ్జెట్ విషయంలో. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్ అయినా కొత్త డైరెక్టర్ అయినా బడ్జెట్ విషయంలో లిమిటేషన్స్ పెట్టాలి. ప్రాపర్గా ఎంత బడ్జెట్ పడుద్దో చూసుకొని అంతే బడ్జెట్ అలాట్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. అవసరం లేని ఖర్చులు ఎక్కడ వస్తున్నాయో చూసుకోవాలి. మరీ ముఖ్యంగా ప్రాజెక్ట్ అనుకునే టైంకి పూర్తయ్యేలా చూసుకోవాలి. అలా అని హాఫ్ బేక్డ్ ఇమ్మని కాదయ్యా, వర్క్ ఫోర్స్ పెంచాలి. అలా అయితే ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుతుంది. లాంగ్ టైం తీసుకోవడం వల్ల తీసుకున్న ఫైనాన్స్కి వడ్డీలు పెరిగిపోతూ బర్డన్గా ఉంటుంది. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మన యాక్టర్స్ వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకోవాలి. వాళ్ళ క్రేజ్ని అర్థం చేసుకోవచ్చు, కానీ క్రేజ్ అనే పేరుతో 100 కోట్ల రెమ్యునరేషన్స్ ఇచ్చేసి యాక్చువల్ మూవీకి కావాల్సిన బడ్జెట్ తగ్గించేస్తే ఎలా ఉంటుంది చెప్పండి. ఈ మధ్య కొన్ని మూవీస్ పొజిషన్ అలానే ఉన్నాయి. టోటల్ బడ్జెట్లో 50% రెమ్యునరేషన్సే. ఈవెన్ కొంతమంది డైరెక్టర్స్ కూడా ఇది అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఇలాంటి విషయాల మీద కేర్ తీసుకోకపోతే కష్టమవుతుంది. ఇంకా సినిమా తీసేది ప్రొడ్యూసర్, ఎప్పుడు రిలీజ్ చేయాలి, ఎప్పుడు ఓటీటీలో పడాలి అనేది కూడా ప్రొడ్యూసరే డిసైడ్ చేయాలి. మరీ ముఖ్యంగా 8 వీక్స్ గ్యాప్ ఉండాలి థియేటర్ అండ్ ఓటీటీకి. అలా అయితేనే థియేటర్స్ కూడా సర్వైవ్ అవుతాయి. ఎందుకంటే ఎవరు ఎంత చెప్పినా సినిమా అనేది థియేటర్లో చూడాల్సిందే, ఓటీటీలో కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది అంటే సినిమా తీసేది ప్రొడ్యూసరే, కానీ దాని రిలీజ్ డేట్ డిసైడ్ చేసేది ఓటీటీ వాళ్ళు. మెయిన్ ఇలాంటి విషయాల్లో ప్రొడ్యూసర్ కేర్ తీసుకోకపోతే సూన్ ఒక ఎత్తు ఎదిగిన తెలుగు సినిమా కుప్ప కూలిపోవటం పక్కా. అదిదా సంగతి. సో వీడియో అయిపోయింది కదా అని టక్మని చాలామంది వీడియోని క్లోజ్ చేసి వెళ్ళిపోతున్నారు. అసలు లైక్ కానీ ఒపీనియన్ కానీ ఏమీ చెప్పట్లేదు. మీరు ఇలాగా లైక్స్ ఇవ్వకపోతే మాకు చాలా కష్టం వీడియోస్ చేయడానికి. ఎందుకంటే మాకు ఊపు వచ్చేదే మీ లైక్స్ నుంచి. మాకు ఎన్ని లైక్స్ వస్తే అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో తప్పకుండా ఈ వీడియో నచ్చినట్లయితేనే లైక్ చేయండి. అండ్ ఆల్సో మీకేమైనా ఒపీనియన్స్ చెప్పాలి అని అనుకుంటే, అంటే ఒక టాపిక్ మీద మేము మాట్లాడాలి అని మీరు అనుకుంటే యునానిమస్గా కామెంట్స్లో ఒక టాపిక్ని చెప్పండి. సో తప్పకుండా ఆ టాపిక్ని మేము నెక్స్ట్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాం. సో ఇది మా రిక్వెస్ట్, డిమాండ్ అయితే కాదు. సో మా రిక్వెస్ట్లో న్యాయం ఉంది అనుకుంటే సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.